ఇన్ని రోజులు నేను కష్టపడి చదివిన దానికి ఫలితంగా ప్రతి క్వశ్చన్ నేను చదువుకున్నదే వచ్చింది. పట్టలేనంత ఆనందం తన్నుకొని వచ్చేసింది. నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వబోతున్నానని. కానీ ఆ సంతోషం ఎక్కువ నాళ్ళు ఉండలేదు. సార్ వినిపిస్తుందా? అవును సార్, తహసీల్దార్ గారు అమ్మాయినే మాట్లాడుతున్నా. సార్ మీరు చెప్పినట్టు ఎగ్జామ్ లో ఆన్సర్స్ రాయలేదు, కోడ్ వర్డ్ రాశాను సార్. ఆ డబ్బులు కూడా కట్టాను సార్. సార్ నేను పాస్ అయిపోతాను కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? కోడ్ వర్డ్ రాశాను, ఆన్సర్స్ రాయలేదు, నేను డబ్బు కట్టాను, పాస్ అయిపోతానా? ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నది పబ్లిక్ సర్వీస్ కి కావాల్సిన వాళ్ళల్లో ఎవరు సరిపోతారని తెలుసుకోవడానికి కదా సార్. ఇలా చదువుకోకుండా ఫోర్జరీ చేసి ఎగ్జామ్ లో పాస్ అయితే ఎలా సార్ జనాలకి మంచి జరుగుతుంది? వీడెవడు? తెలియదు సార్. తెలీదా? ఈ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీలో వేరు చేయడానికి ఒక మోగోడితో ఇంకా ఒక చెవిటోడితో చేయిస్తున్నారని తెలుసుకున్నాను. నువ్వు వీడితో ఏదో లింక్ పెట్టుకున్నావు కదా? సార్, క్వశ్చన్ పేపర్ని ఎలా లీక్అవుట్ చేశావు? సార్ మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎవరు? నేనా? అవును సార్.